ఓం నమో వెంకటేశాయ. నాదతరంగాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనల గాయకులుగా మనందరికీ సుపరిచితులు. దాదాపు 1000 అన్నమయ్య కీర్తనలకు వారు స్వరాలను సమకూర్చారు. అయితే మనలో చాలామందికి తెలియని అంశం, వారిలో ఒక వాగ్గేయకారులు కూడా ఉన్నారు. శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా అనేక కృతులను రచించి స్వరకల్పన చేసి గానం చేశారు. వాటిలో కొన్ని కృతుల ఆవిష్కరణే ఈనాటి నాదతరంగాలు కార్యక్రమం. ఈనాటి నాదతరంగాలు కార్యక్రమంలో సంకటహరణ గణేశమాశ్రయే అనే కృతిని లలితరాగం ఆదితాళంలో శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేయగా, శ్రీ మేడసాని మోహన్ గారి సాహిత్యం వివరణతో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులు, భాగవతోత్తములైనటువంటి మీ అందరికీ నమస్కృతాంజలులు సమర్పిస్తూ ఈరోజు ఒక కొంగ్రొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉన్నది. నాదతరంగాలు అనే పేరుతో ఈ భక్తి సంగీత కార్యక్రమాన్ని, సంగీత కార్యక్రమంతో పాటు సాహిత్యం కూడా భక్తులకు అందించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా అన్నమాచార్య సంకీర్తనలు నిరంతరము మీరు వింటూ ఉంటారు. ఆ సంకీర్తనలు గానం చేస్తూ జగత్ప్రసిద్ధులైనటువంటి గొప్ప కళాకారులు, సుగృహీత నామధేయులు, యావత్ ప్రపంచంలో కూడా సంగీత జగత్తులో సుపరిచితులు అయినటువంటి గొప్ప కళాకారులు మన గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వీరు తమ యొక్క మధురాతి మధురమైనటువంటి గాత్ర విన్యాసంతో ఇప్పటికే అసంఖ్యాకంగా భక్తలోకాన్ని, భక్తుల్ని అలరించి ఉన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు కారణజన్ముడు అని పెద్దలంతా అంటారు. సంకీర్తనలు రచించడానికే వాగ్గేయకారుడై, పదకవితా పితామహుడై అన్నమయ్య అవతరించాడని ప్రతీతి. నాకనిపిస్తుంది, ఎంతోమంది భక్తుల అభిప్రాయం కూడా ఏమిటంటే, అన్నమయ్య సంకీర్తనలు రచించడానికే అవతరించాడు అంటే ఆ కీర్తనలు స్వరపరచి భక్తలోకానికి అందించడానికే బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆయన కూడా ఒక కారణజన్ముడై అవతరించారని అభిప్రాయం సర్వత్రా ఉన్నది. అటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ నాదతరంగాలు అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ తమ యొక్క పాండిత్య ప్రతిభా విశేషాలను జగద్విదితం చేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం నాకు కొంత విలక్షణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే బాలకృష్ణ ప్రసాద్ గారు, నేను అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న సమయంలో వారు అక్కడ విద్వాంసులై ఆ ప్రచారానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో సహకరించారు, నిర్వహించారు. జగజ్జేగీయమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా ఆ రంగంలో వారు ఆర్జించారు. అక్కడ ఒక మధుర గాయకుడుగా నేను వారిని చూసి పరవశించేవాడిని. ఈరోజు ఈ నాదతరంగాలు కార్యక్రమం ద్వారా వారు వాగ్గేయకారకుడుగా మనకు దగ్గరవుతున్నారు. వాగ్గేయకారకుడు అంటే ఆయన రచించినటువంటి కృతి ఆయనే ఆలపించడం, ఆయన శిష్యుడు ఆలపించడం, తరువాత తరం వారు కూడా ఆలపించే అవకాశం ఉండడం. అలాగా అన్నమాచార్యుల వారు వాగ్గేయకారులు, క్షేత్రయ్య వాగ్గేయకారుడు, త్యాగరాజస్వామి వాగ్గేయకారులు. అలా సంగీత సాహిత్యాల్లో అపూర్వమైనటువంటి ప్రతిభా విశేషాలు కలిగినటువంటి వారు మాత్రమే ఈ వాగ్గేయకారులు కాగలరు. మనం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఉన్నటువంటి సంగీత సాహిత్యం రెంట్లో నేర్పున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడగలిగితే, ఆలోచించగలిగితే ఎవరో
కాళిదాస మహాకవి కూడా సంగీత సాహిత్యాలు నిష్ణాతుడు అంటారు. అలాగే తెలుగు సాహిత్యంలోకి వచ్చామంటే రామరాజభూషణుడు, మరి అన్నమాచార్య వారి గురించి తెలిసిన సంగతే, త్యాగరాజ స్వామి వారి గురించి, ఇంకా అల్లసాని పెద్దన, నందితిమ్మన లాంటి కవులు కూడా కొన్ని సంగీత విషయాలు బాగా వారి ప్రబంధాల్లో చెప్పారు. అలా వేళ్ల మీద లెక్కబట్టగలిగిన వాళ్ళే ఉంటారు. సంగీతం అపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదాలోచనామృతం. సంగీతం అన్నది ఆపాత మధురము, ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. పసురువేత్తి శిశురువేత్తి అన్నారు పెద్దలు. అదే సాహిత్యం ఆలోచనామృతం. ఆలోచన ఎంత లోతులకు చేయగలిగితే అంత అమృతాస్వాదనం చేయగలిగినటువంటి యోగ్యత కలుగుతుంది. అది సాహిత్యం యొక్క లక్షణం. అయితే ఈ సంగీత సాహిత్యాలు సరస్వతీదేవి స్తనద్వయాలు అన్నారు. ఈ సంగీత సాహిత్యాలు రెండూ కూడా రెంటిలో నైపుణ్యం సంపాదించడం అన్నది, ప్రతిభా స్ఫూర్తి కలిగి ఉండటం అన్నది చాలా అరుదైనటువంటి అంశము. ఈరోజు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు వాగ్గేయకారకులుగా వారు ఎటువంటి సేవలు అందించారు, ఎటువంటి కృషి చేశారు, అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూడబోతూ ఉన్నాం. నమస్కారం బాలకృష్ణ ప్రసాద్ గారు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మీరు నేను ఒకే సంస్థలో గతంలో పనిచేశాం. మీరు చాలా అంకితభావంతో అప్పుడు కూడా అన్నమయ్య కీర్తనలు గానం చేయడం నేను చూశాను. అయితే వాగ్గేయకారకుడుగా మీరు అవతరించడం అనేది నాకు కూడా కొంగొత్త విషయంగానే అనిపిస్తూ ఉన్నది. మీకు కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయంలో ఇటువంటి రచనలు చేయాలి అనే ప్రేరణ ఎలా కలిగింది, అసలు ఆ సంకల్పం ఎలా కలిగింది? దేనికైనా మనస్సులో ఒక అంతర్గతమైన ప్రచోదన లేకుండా ఒక కళ, ప్రతిభ అనేది బయటకు రాదు. మీరు ఆలాపించడం అన్నది సర్వే సర్వత్రా అందరికీ తెలిసిన విషయము. కానీ మీకై మీరు కృతులు రచించాలి అనే ఆసక్తి కలగడం, ఆ జిజ్ఞాస మీలో ఆవిర్భవించడం, ఇది చాలా మాకు ఆసక్తి కలిగించే విషయంగా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నేనే కాదు, భక్తులు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఆ కోణంలో పరిశీలిస్తే మీరు ఒక వాగ్గేయకారకుడుగా చేసిన కృషి వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి, మీకు ఆ ప్రేరణ ఎలా కలిగింది, ఆ అంశాలు కొంత మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులకి, భక్తలోకానికి అందించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నాకు సుమారు 18 సంవత్సరాల వయసు ఉన్న రోజుల్లో మా నాన్నగారు స్వయంగా రచించినటువంటి కొన్ని శాస్త్రీయ సంగీత రచనలు, ప్రధానంగా కీర్తనలు, వాటిని అచ్చువేసే ఒక ఉద్దేశంతో వారు రాసి ఇచ్చిన సంగీత స్వరలిపి, మ్యూజికల్ నోటేషన్ అంటారు, అవి నా చేతికిచ్చి నా రైటింగ్ బాగుంటుందని నన్ను ఫెయిర్ కాపీ రాయమన్నారు అచ్చు వేయించడం కోసం. చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్న అలవాటు ఉంది. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోలో మృదంగం ఆర్టిస్ట్గా కూడా సెలెక్ట్ అయినాను. త్వరలోనే శాస్త్రీయ సంగీతం, గాత్ర సంగీతంలో కూడా ఆడిషన్ పెట్టుకున్నాను. లలిత సంగీతం పాడుతూ ఉండేవాడిని, అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ సంగీత స్వరలిపి మా నాన్నగారి పుస్తకం ఫెయిర్ కాపీ రాయడం కోసం తీసుకొని విశేషాలు తెలుసుకుని, అందులో నిలువు గీతలు, అడ్డగీతలు, స్వరానికి పైన చుక్క, కింద చుక్క, ఒక్కొక్కసారి 2 చుక్కలు, తర్వాత స్వరాక్షరం పక్కన ఒక చుక్క, స్వరాక్షరం పక్కన మన సెమీకోలన్ అని మనం పిలిచే ఒక గుర్తు, ఇలాంటి రకరకాల గుర్తులు ఉంటాయి. ఈ గుర్తుల అర్థం ఏమిటి, వాటి విలువ ఏమిటి అనేది నాకు బాగా తెలియపరిచి ఫెయిర్ కాపీ రాయమని ఇచ్చిన రోజుల్లో మా నాన్నగారి రచనలు నేను కాపీ చేస్తూ ఉండగా, పాడుకుంటూ చూసుకుంటూ ఉండగా నాకు కూడా క్రమంగా ఈ స్వయంగా కీర్తనలు రచిస్తే బాగుండు అని ఒక ప్రేరణ లోపల నుంచి కలిగింది. దాదాపు ఒక 20 ఏళ్ళకి కొంచెం తక్కువ వయసు. అది మా నాన్నగారి పుస్తకం కాపీ చేసి ఇచ్చేయడం అయిపోయింది. ఆ తర్వాత నాలో కదిలిన ఆ సాహితీపరమైనటువంటి సంగీత రచనలు మెల్లిగా రూపుదిద్దుకోవడం మొదలుపెట్టినాయి. అలా నా చిన్నతనంలోనే, అంటే కొంచెం అటు ఇటుగా 20 ఏళ్ల వయసులో
శాస్త్రీయ సంగీత రచనలు నాదైన దూరంలో నాకున్న జ్ఞానంతో నేను రచించడం మొదలుపెట్టాను. మొట్టమొదటిగా నేను రచించిన కీర్తన వినాయకుడి పైన విజయనాగరి రాగంలో. మారారి నందన గజానన మారారి నందన గజానన మాయాతీత స్వరూప గణాధిప మారారి నందన అని కొన్ని సంగతులు కూడా ఉంటాయి. తర్వాత ఈ సంగతి అంటే ఏమిటంటే ఈ ఇంప్రూవైజేషన్కి సంబంధించిన అంశం. చిన్న చిన్న విన్యాసాలతో ఒకే సాహిత్యపు భాగాన్ని పదే పదే పాడుతూ ఉండడం, అది శ్రోతలకి మరికొంచెం ఆనందాన్ని కలగజేస్తూ, ఆలోచనలు కూడా కలగజేస్తూ, రాగభావాన్ని కూడా మరికొంత పెంచుతూ ఆనందాన్ని కలిగజేసే ఒక అంశం. వాటన్నిటినీ సంగతులు అంటాం సంగీత పరిభాషలో. అలా శాస్త్రీయ సంగీత రచనలో ప్రధానంగా సంగతులకు అవకాశం బాగా ఉంటుంది. అదొక సంప్రదాయం. సరే, మొత్తం మీద ఇలా వినాయక ప్రార్థనతోనే నా సంగీత రచనలు సుమారు నాకు 20 ఏళ్ళ వయసులో మొదలైనవి. ఆ తర్వాత ఒక 23-24 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే నేను 108 కీర్తనలు స్వయంగా రచించి శతకృతి రత్నమాలిక అన్న పేరు పెట్టుకుని, అది ఇప్పటికే అముద్రితమే, కానీ అందులో కొన్ని కీర్తనలు అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాం. అలా చేశాను. తర్వాత మరికొద్ది కాలానికే మరొక 108 కూడా చేశాను. కానీ ఆ వ్యాసంగం అంతా నేను తిరుపతికి వచ్చినాక ఆగిపోయింది. 1976లో అన్నమాచార్య స్కాలర్షిప్ స్టూడెంట్గా తిరుపతికి వచ్చిన వదిగా అన్నమాచార్య సంకీర్తనలకే దాదాపు అంకితం అయిపోయాను. అప్పుడు ఈ శాస్త్రీయ సంగీత రచనల అంశం పక్కన పెట్టేశాం. తర్వాత నాకు గాత్రం కొంచెం ఇబ్బంది కలగజేసి ఉద్యోగంలో ఉండగానే పాడడం కష్టమైపోయిన పరిస్థితిలో కొన్నేళ్ల కష్టం అనుభవించాను. 5-6 ఏళ్ళు పైన. ఆ రోజుల్లో హనుమంతుడికి నేను ప్రార్థించుకుని ఆంజనేయ కృతిమణిమాల అన్న పేరుతో హనుమంతుడికి 21 రోజుల్లో 21 కీర్తనలు రచించి ఆయనకు అంకితం ఇవ్వడం అనేది ఆయనకు నేను చేసే ఒక ప్రత్యేకమైన పూజగా నేను ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. అప్పుడు మీరే ఆఫీసర్గా ఉన్నారు. నేను ఉద్యోగంలో ఉన్నాను, మీరు ఆఫీసర్గా ఉన్నారు. మన ప్రముఖ విద్వాంసులు ఎస్ఆర్ జానకీరామన్ గారు, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే మణికృష్ణస్వామి గారు, ఇంకా మా గురువుగారైన నీదుని కృష్ణమూర్తి గారు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆ కీర్తనలని ఆస్వాదించి అభినందించి నన్ను ఆశీర్వదించారు. అది మన తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతోనే పుస్తకంగా అచ్చువేసి, తర్వాత ఒక ప్రైవేట్ రికార్డింగ్గా కూడా దాన్ని అప్పుడు నాకున్న శక్తి సామర్థ్యాలతో నేనే స్వయంగా పాడి రికార్డ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద అలా చిన్నతనంలోనే మొదలైన ఈ శాస్త్రీయ సంగీత రచనలు కొద్ది బ్రేక్స్ అంటాము, అటువంటి ప్రతిబంధకాలతో ఆగి మళ్ళీ కొన్నాళ్ళు నడిచి మళ్ళీ ఆగి మళ్ళీ కొన్నాళ్ళు నడిచి అలా జరిగేది. అలా ఇప్పటికీ కొన్ని వందల కీర్తనలు రచించాను. ఒక 25 ఏళ్ల క్రితమే నవగ్రహ కీర్తనలు, వినాయకుడి మీద కీర్తనలు కూడా రచించడం జరిగింది. ఇవన్నీ నేను తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టులో కళాకారుడిగా ఉంటుండగా జరిగినవే. ముఖ్యంగా వినాయకుడి కీర్తనలు నా శిష్యురాల కోసం, అంటే అప్పుడు విజయలక్ష్మి అని ఒక స్కాలర్షిప్ స్టూడెంట్, ఆ అమ్మాయి అన్నమాచార్య ప్రాజెక్టులో ఉండేది. ఆ అమ్మాయి పిహెచ్డి చేయడం కోసం అని చెప్పి ఒక టాపిక్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నేనే సజెస్ట్ చేశాను, ఈ శాస్త్రీయ సంగీత రచనలలో మొత్తం వినాయకుడి కీర్తనలు ఎలా ఉన్నాయి, ఎంతమంది వాగ్గేయకారులు రచించారు, ఎన్ని రాగాలు కవర్ అయినాయి,
వాటిలో ఉన్న వైవిధ్యం ఏమిటి, సంస్కృతంలో ఎన్ని కీర్తనలు, తెలుగులో ఎన్ని కీర్తనలు, ఇలాంటి విషయం అంతాను క్రోడీకరించి పిహెచ్డి చేయడానికి నేను సలహా ఇచ్చాను. ఓ సంవత్సరం అయినాక కారణాంతరాల వల్ల ఆ అమ్మాయి రీసెర్చ్ చేయడం అనేది ఆపేసింది. కానీ ఆ అమ్మాయికి సహకరించడం కోసం నేను ప్రారంభించిన విషయ సేకరణ నా చేత సుమారు అప్పటికే సుమారు 60 వినాయకుడి కీర్తనలు రచింపజేసింది. అద్భుతమైనటువంటి కృషి. ఇంతసేపు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వింటూ ఉంటే భగవంతుడు నాదప్రియుడు, వేదప్రియుడు అంటారు. వేదమైన, కావ్యమైన, ప్రబంధమైన ఒక నాదంతో, ఒక శబ్దంతో ప్రారంభమై తరువాత ఒక రస జగత్తులో విహరింపజేస్తుంది. సంగీతం కానీ, సాహిత్యం కానీ ఆ భక్తిరస జగత్తులో విహరింపజేసే ఒక అనుభూతిని భక్తునికి ప్రసాదిస్తాయి. ఆ దిశగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం పేరు నాద తరంగాలు. అంటే మీరు చేసిన నాదోపాసన. ఒక కళాకారుడు భగవంతునికి అంకితమైనటువంటి మనఃప్రవృత్తి కలిగినటువంటి వాడై ఎటువంటి నాదోపాసనతో ఆ పరమాత్మను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు, ఆ పరమాత్మపై విశ్వాసం కలిగినటువంటి భక్త లోకానికి ఎటువంటి రసానుభూతిని అందిస్తూ ఉన్నాడు. ఆ దిశగా మీరు చేసిన కృషి చాలా ప్రశంసనీయమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతం మీరు ఆలపించబోయే సంకీర్తన, మీ రచన, ఆ నాదప్రధానమైనటువంటి ఆ రచన యొక్క నేపథ్యాన్ని, ఆ కృతిని గురించి కూడా కొంత భక్తులకు వివరిస్తే బాగుంటుంది. 25 సంవత్సరాల క్రితమే వినాయకుడి పైన ప్రత్యేకమైన కీర్తనలు రచించడం అనేది ఒకానొక కారణంగా ఇందాక చెప్పుకున్నట్లు ప్రారంభమైన వాటికి ఇటీవల 1 సంవత్సరం క్రితం ప్రచురించడానికి, ప్రకటించడానికి ఒక చిన్న అనువైన వాతావరణం ఏర్పడింది. ఆ సందర్భంగా ఈ శ్రీ గణేశ కృతిమణిమాల అన్న పేరుతో ఇందులో 16 నేను రచించిన వినాయకుడి కీర్తనలు ఒక పుస్తకంగా అచ్చువేసి ఒక ఆడియో సీడీగా కూడా విడుదల చేశాం. దాంట్లో ఉన్నటువంటి ఒక కీర్తన ఇప్పుడు నేను పాడబోతున్నాను. లలిత రాగంలో ఆది తాళంలో కూర్చినటువంటిది. సంకటహరణ గణేశమాశ్రయే శంకరసూనుం సకల సిద్ధిదం అని పల్లవి. ఈ కీర్తన బాగుంది. పల్లవి చాలా మృదుమధురమైనటువంటి శబ్దజాలంతో ఆ శబ్దానికి మీ నాదాన్ని జోడిస్తే ఇంకా అద్భుతంగా
వింటూ ఉన్నప్పుడు భక్తులు ఎవరికైనా కానీ ఒక మాధుర్య పరమసీమను సూచినట్టు అవుతుంది. ఇప్పుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గానం చేసినటువంటి ఆ కీర్తనలో కొన్ని విలక్షణమైన అంశాలు నాకు కనిపిస్తున్నాయి. వారి పల్లవిలో మన సంకటాలన్నీ హరించాలని వారు కోరుకుంటూ, ఉత్తర భాగంలో చూస్తే భగవంతుడు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మ మనం గణపతిగా ఆరాధించిన, ఏ నామధేయంతో ఆరాధించిన, అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా కొలుతురిమము శైవులు శివుడని, వైష్ణవులు విష్ణుడని అలా భజిస్తారు. కానీ ఎలా ఆరాధించినా కానీ అహంకారాది మనోవికారాలు తొలగించుకుని మనం ఆరాధించాలి. పరమాత్మ అటువంటి మనోవికారాలకంతా కూడా అతీతుడు కాబట్టి నిర్మలుడు, నిశ్చరుడు, నిరీహుడు, నిర్మోహుడు, అటువంటి పరమతత్వాన్ని మనం భావిస్తున్నాం. కాబట్టి అటువంటి మహత్తర తత్వాన్ని మనం భావించినప్పుడు మనం కూడా, జీవులు కూడా మన మనస్సులో ఉన్నటువంటి ఈ అహంకారాది మనోవికారాలన్నీ కూడా తొలగించుకోగలగాలి, నిశ్చలంగా ఆరాధించాలి అనే ఒక మహత్తరమైన సందేశం కూడా ఈ సంకీర్తనలో ప్రసాద్ గారు నిక్షిప్తం చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది. తరువాత భగవంతుడు నిత్య వినోది. ఈ జగత్తు సృష్టించడం ద్వారా, పోషించడం ద్వారా, లయింపచేయడం ద్వారా, భక్తులను అనుగ్రహించడం ద్వారా, ఇంకా ఎన్నో లీలా విభూతుల ద్వారా ఒక మహత్తర వినోదాన్ని భగవంతుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ వినోదంలో మనమంతా కూడా సూత్రధారుడు, పాత్రధారుడు అవుతూ ఉన్నాము. అటువంటి అంశాన్ని కూడా చాలా విలక్షణంగా వారు పొందుపరిచారు ఒక చరణంలో. అలా పరమాత్మ తత్వాన్ని, గణపతి యొక్క వైభవాన్ని, వినాయక స్వామి యొక్క స్ఫూర్తిని, అన్ని విఘ్నాలు తొలగించే ఆ దేవదేవుని యొక్క శరణాగతి మనం ఎలా చేయాలో మనం ఆ గానం ద్వారా పరమాత్మను ఆశ్రయించే విధానాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారు చక్కగా సూచన చేశారు. ఇంకా విలక్షణమైన అంశం ఏమిటంటే కూడా వాగ్గేయకారులు ఎవరైనా కానీ చివర వారి ముద్ర ఉంటుంది. అలాగా బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా కృష్ణగాన ప్రియమని కొంత ముద్ర అది కూడా తీసుకొచ్చారు. అది కూడా గొప్ప సంప్రదాయం. అన్నమయ్య సంకీర్తనలో వెంకటేశ్వర ముద్ర ఉంటుంది, ఆయన నామధేయంతో కూడిన ముద్ర ఉండదు. త్యాగరాజస్వామి కీర్తనలో త్యాగరాజస్వామి ముద్రే ఉంటుంది, స్వనామ ముద్ర. అలా ప్రసాద్ గారు కూడా ఒక సంప్రదాయాన్ని మంచి అనుసరించారు. ఆ ముద్ర కూడా మనం ఎంతో ఆనందింపవలసిన ముద్ర. అందులో శ్లేష కూడా ఉన్నది, ఆయన పేరుకు అన్వయిస్తుంది. మరి గణపతిని కృష్ణ భగవానుడు కూడా ఉపాసించిన సందర్భాలు ఉన్నాయి. భాగవతంలో మనం చూసినట్టయితే అటువంటి కథలు, విశేషాలు కూడా చూడవచ్చు. కాబట్టి బాగా అన్ని కోణాల్లో పరిశీలించినా కానీ ఈ సంకీర్తనలో ఉన్నటువంటి మాధుర్య గుణము, రసాస్వాదన బంధురమైనటువంటి అంశము, మంచి ఆలాపన, అది ప్రసాద్ గారి గాత్రంలో జోడైనప్పుడు మనకు కలిగే అనుభూతి, ఇవన్నీ కూడా భక్తలోకానికి తప్పకుండా ఒక ఆనంద పారవస్యాన్ని కలిగిస్తాయనలో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో మరొక విశేషం కూడా ఉంది. ఈ సంగీత రచనలలో రాగముద్ర అని ఒక అంశం. అంటే ఏ రాగంలో ఆ సంగీత రచన జరుగుతోందో ఆ రాగం పేరు సమయోచితంగా, సందర్భోచితంగా ఈ దీంట్లో ఉన్నటువంటి ఆకర్షణని కొంచెం రెట్టింపు చేసే ఒక చిన్న అంశంగా అది కూడా మీరు చివరి చరణంలో పొందుపరచుతున్నారు. రసమయ లలిత కళాది వినోదం అన్న ఆ సందర్భంలో లలిత రాగం యొక్క ముద్ర, లలిత కళాది వినోదం దగ్గర రాగముద్ర కూడా ఇందులో పొందుపరచడం, అది కవి హృదయాన్ని కూడా మీరు ఆవిష్కరించారు. చాలామందికి అదొక ప్రీతికరమైన అంశం. అందరికీ ప్రీతికరమైన అంశమే అది. బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసినటువంటి ఒక మహత్తరమైన వినాయక స్వామి కృతితో ఈ నాదతరంగాలు కార్యక్రమాన్ని విని భక్తులందరూ తప్పకుండా పరవశించి ఉంటారు. మళ్ళీ బాలకృష్ణ ప్రసాద్ గారి మరొక కృతిగానంతో, విశేషంతో, మరొక సన్నివేశంలో, మరొక భాగంలో మనం అందరం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వీక్షించారు కదా, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వయంగా రచించి స్వరకల్పన చేసి గానం చేసిన సంకటహరణ గణేశమాశ్రయే అనే కృతి. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తర్వాయి భాగంలో వారు రచించిన మరో చక్కని కృతితో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
తగజం తగజలదం తగజలదం తగజలద తక్కిట్టది తక్కిట్ట తక్క చుడుగుదం తక్కిట్టన్నం తక్కిట్ట తక్క చుడుగుదం